వెల్కమ్ టు కేటీవీ తెలుగు. సో రీసెంట్గా కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు. నేను ఇక్కడ లేకపోయినా కూడా నా తోడు నా అండదండలు మీకు ఉండే అన్నట్టుగా తను ట్వీట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ పండుగను పురస్కరించుకొని కవితను తలుచుకొని ఆ ట్వీట్ చేశారని తెలుస్తూ ఉంది. అయితే కవిత బెయిల్ విషయం గురించి అసలు ఎప్పుడు వస్తుంది ఏంటి అనే అంశాలంతా కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్, ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మా స్టూడియోకి వచ్చి కేటీవీ తెలుగు ప్రేక్షకులు కూడా మీరు ఒకసారి పలకరించేయండి. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక పవిత్రమైన దినం ఈరోజు. అన్న చెల్లెలు అన్నకు రాఖీ కట్టి తమ అనుబంధాలను అన్న నేనున్న మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు నాకు అనే భరోసా కల్పించడంలో రాఖీ పండుగ సందర్భము. ఏ ఆడపిల్లకైనా అత్తగారింటికి పోయిన తర్వాత మా ఇంటి వాళ్ళు ఉన్నారు మాకు భరోసా, రాఖీ కడితే నా అన్న ఉన్నాడనే ఒక భరోసా. ఈ పవిత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సోదరిమణులందరూ కూడా, ముఖ్య సహస్ర కూడా, ఈ టీవీ ఛానల్ మేడం కూడా అందరు కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహిళలందరూ నిర్భయంగా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు హోంశాఖ తన దగ్గర ఉంది. మహిళలు ఈ రాష్ట్రంలో ఒక రక్షణ వలయంగా ఈరోజు ప్రభుత్వం ఉంది కాబట్టి మహిళలు నిబ్బరంగా ఉండొచ్చు, ధైర్యంతో ఉండొచ్చు, నమ్మకంతో ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, విశ్వాసం. అందుకు గతంలో రాజశేఖర రెడ్డి గారు వహించిన తీరే ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మహిళల పట్ల, మహిళా భద్రత పట్ల, అదేవిధంగా మహిళలకు గౌరవాన్ని పెంపొందించే రీతిలో ఇలా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి మహిళలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళందరూ కూడా మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సార్, ఏంటి సార్ ఇప్పుడు మొన్న సోమవారం రోజు కవిత వచ్చేస్తుందని అంటున్నారు. మొన్న అతను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియా ఆయన వచ్చాడు కాబట్టి ఈమెకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా గాఢంగా నమ్మారు బీఆర్ఎస్ వాళ్ళు. అయితే ఇప్పుడు ఆమె రావడం పక్కన పెడితే ఆవిడని మిస్ అవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు ఆవిడ మిస్ అవుతున్నారా అని అన్నట్టుగా వస్తుంది. సో ఏం చెప్తారు అసలు ఈవిడ బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? అమ్మ, చట్టం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఒక మహిళగా సీతా, సావిత్రి, అరుంధతి పుట్టిన ఈ దేశంలో, మహిళలను గౌరవించే సంస్కృతిన ఈ దేశంలో, ప్రపంచ దేశాల్లో కూడా మన మహిళలను చూస్తే, అంటే భారతదేశ మహిళలను చూస్తే చేతులెత్తి నమస్కరిస్తారు. అది మన సాంప్రదాయం, కర్మభూమి, మన వేదభూమి. అలాంటి భూమిలో కవిత అనే ఒక మహిళ పుట్టడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మహిళకు ఒక ఉన్నతమైన స్థాయి ఉంది సమాజంలో. కానీ ఏదో స్కీమ్లో, ఇంకో స్కీములో, ఒక పప్పు దినుసుల స్కీములో, లేకపోతే ఒక బెల్లం స్కీములో, ఇంకో స్కీములో ఇరితే కొంచెం సానుభూతి వచ్చేది. కానీ మహిళకు వ్యతిరేకంగా సారా ఉద్యమం చేసిన గడ్డ ఇది. ఒక రోషమ్మ, నెల్లూరు జిల్లాలో ఒక రోషమ్మ సారాకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ఆ రోజు ప్రభుత్వాలు పడిపోయినాయి. అలాంటి గడ్డ మీద కవిత గారు చేసిన దుర్మార్గమైన చర్య ఏంటంటే, ఆల్రెడీ మీరు రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చి మంచి జీవితాన్ని గడుపుతున్నారు. ఒక మహిళ ఉండి లిక్కర్ స్కామ్లా ఎంతవరకు దారుణం అంటే, ఒక మహిళ చేసే పనేనా ఇది? ఏ ఉద్యమం చేసిందని ఆమె జైలుకి పోయింది? ఇలా బీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నాను. ఒక పేదలకు ఇండ్లు కావాలని పోయిందా, లేక పేదలకు పట్టాలు కావాలని పోయిందా, పేదరిక నిర్మూలన కోసం పోయిందా, లేక మహిళా సాధికారత పోయిందా, మహిళా స్వావలంబన కోసం పోయిందా, మహిళా హక్కుల కోసం పోయిందా, మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద పోయిందా? ఇలా మహిళలపైన జరుగుతున్న అన్యాయాల మీద, అదే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మరి బీజేపీ ఎమ్మెల్యేలు దళిత మహిళల మీద అత్యాచారం చేస్తున్నారు. అలాంటి సమస్యలు తీసుకొని ఆమె జైలుకు పోయిందా? దేనికోసం పోయింది? ఒక మహిళ ఉండి ఒక సారా ఉద్యమం చేసిన గడ్డ మీద పుట్టిన ఒక మహిళ ఇవాళ జైలుకు లిక్కర్ స్కామ్లో పోయిందంటే నేను ఇంతకంటే ఈ గడ్డ అపవిత్రమైందని చెప్పగలుగుతా. నేను ఇప్పటిదాకా మరొకసారి చెప్తాను, సీతా, సావిత్రి, అరుంధతి, అనసూయ పుట్టిన ఈ దేశంలో, మహిళలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్న ఈ దేశంలో, ఈ గడ్డ మీద, తెలుగు గడ్డ మీద ఇలాంటి శక్తులు మహిళగా అవతరించి లిక్కర్ స్కామ్లో ఇరికిరంటే ఎవరు కూడా సానుభూతి లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అందుకొరకే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా మరి బీజేపీ నాయకులు ములాఖత్ అయి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నట్టుంది. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి కూడా వాళ్ళు బయటకు రావడానికి వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి 110%. ఒకటి సహస్ర, నేను చెప్తున్నా, గతంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటే దాదాపు ఒక 10 అంశాల మీద, రాష్ట్రపతి ఎన్నికలు తీసుకోండి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు తీసుకోండి, జిఎస్టీ తీసుకోండి, నల్ల చట్టాలు తీసుకోండి, త్రిపుల్ తలాక్ తీసుకోండి, అదేవిధంగా 30 రోజులుంటే 40 సార్లు పెంచిన పెట్రోల్ ధర తీసుకోండి, నల్ల చట్టాలు తీసుకోండి, ఈ అన్నిటికీ మద్దతు తెలిపిన టీఆర్ఎస్ అధినేత ఈరోజు మరి బీజేపీ
ఒడిలో ఎందుకు ఉండడని నేను అడుగుతా. వాళ్ళు ఎందుకు విలీనం చేస్తారు? గతంలో పంజాబ్ అదేవిధంగా హర్యానా రాష్ట్రంలోని రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే 700 మంది చనిపోతే కనీసం సానుభూతి ప్రకటించని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈరోజు మరి బీజేపీ ఇలా విలీనం చేస్తారంటే చేస్తారు. ఆయన రైతులు చనిపోతే మన తెలంగాణ పన్ను కట్టి మన పైసలు తీసుకపోయి అక్కడ 3 లక్షలు పంచాడు. కానీ తెలంగాణ రైతులు కళ్ళలో తనువు చాలిస్తున్న రైతులకు మాత్రం కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారి, కవిత ఎన్నడైనా వాళ్ళని పరామర్శించిరా? అందుకొరకే ఆ పాపం తలిగే ఇలా జైల్లో ఉంది. ఆ పాపం తలిగే ఇలా కేసీఆర్ గారు ఒక ఫామ్ హౌస్లో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అందుక వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా 4 కోట్ల మంది ప్రజలు, 4 కోట్ల మందిలో దాదాపు 2 కోట్ల మంది మహిళల శాపం కలిగింది కాబట్టి టీఆర్ఎస్ భూస్థాపితం అయ్యిందని చెప్పక నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే మహిళలను కించపరుస్తారో, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారో, నిన్న మొన్న చూసిరు మీరు కేటీఆర్ గారు ఒక అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళల మీద. మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఫ్రీ బస్సు పెట్టినామో ఇవాళ 33 జిల్లాల నుంచి, ఇవాళ మక్తల్ నుంచి ఖమ్మం వరకు, ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు మహిళా సోదరి మనులందరూ కూడా ఇవాళ వారి వారి కార్యక్రమాల్లో ఇంటికో అత్తగారింటికో వాళ్ళ పనుల మీద పోతుంటే ఒక ఏలనగా ఉల్లిగడ్డలు ఒలుచుకోనిక పోతారు, ఉల్లిపాయలు ఒలుచుకోనిక పోతారు, ఆ బస్సులో నాట్యం చేస్తారు, బస్సులో చిందులు వేస్తారు, బస్సులలో డ్యాన్స్ చేస్తారంటే మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి నీకు ఇదేనా? కేటీఆర్, నువ్వు అమెరికాలో చదువుకున్నావా లేకుంటే ఎక్కడ చదువుకున్నావా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. నువ్వు అమెరికాలో చదువుకోలేదు కనుక మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ గారిని కూడా నేను ఈ సందర్భంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఏదో ట్వీట్ చేసి ఎక్స్ ద్వారా నన్ను నా తప్పుంటేదే క్షమించని ఒక ఎక్స్ ద్వారా నువ్వు బహిరంగ క్షమాపణ కాదు, బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి. అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి, అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి చెప్పాలి. సచివాలయం ముంగడ ముక్కు నేలకు రాసి అమరవీల స్తూపం దగ్గర నువ్వు ముక్కు రాసినా తప్పు లేదు. కనుక మహిళలపై ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇక్కడ ఉన్నది టైగర్ రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి గారు అని తెలుసుకోవాల్సిన అవసరం కేటీఆర్ గారికి ఉందని సందర్భంగా చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు కూడా ఖచ్చితంగా మీరు సెక్రటరీ నుంచి నెక్స్ట్ పొజిషన్ అయితే ఏదైతే అనుకుంటున్నా డెఫినెట్గా అది నెరవేరాలని మేము కూడా కేటీవీ తరఫున డెఫినెట్గా కోరుకుంటున్నాం. అండ్ మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదంటే చూసారు కదండి టీపీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. సో మనకి చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన గురించి, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణల గురించి కూడా తను పోరాడుతున్నారు. సో నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రం తెలంగాణకి ఖచ్చితమైన మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.